సార్, పెద్దవాళ్ళ పంతాల కోసం బుల్లి బుల్లి అడుగులు వేస్తున్న చిన్నారుల్ని కూడా కరెంటు షాకులు పెట్టి చంపేస్తున్న లోకం సార్ ఇది. పితృవర్యులకు ప్రణామం. మీరు మా లోకానికి రావడం మాకు మహదానందమే. కానీ నీ విచారము నాకు అర్థమైనది. నేను తలరాతలు రాయడం మొదలుపెట్టినప్పుడు భూలోకంలో కేవలం 1 కోటి మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు నిర్విరామంగా కృషి చేసి 900 కోట్ల మంది తయారయ్యారు. అంతమంది తలరాతలు రాయడానికి మన దగ్గర స్టాఫ్ లేరు కదా. అందుకనే నా సిస్టంలో ఎవరి తలరాతలు వాళ్లే రాసుకునే విధంగా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశాను. భూలోకంలో తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలని క్యాల్కులేట్ చేసి వాళ్ళు చేసిన మంచి చెడులను స్కాన్ చేసి వాళ్ల రాతల్ని వాళ్లే రాసుకునే విధంగా సాఫ్ట్వేర్ని తయారు చేశాను. జస్ట్ మనం జననం మరణం లెక్కించడం తప్ప చేసేది ఏమీ లేదు. అయినా భూలోకంలో 30% మంచి ఉండగా 70% ఉన్న చెడును మాత్రమే మీ చిత్రగుప్తుడు మీకెందుకు చూపిస్తున్నట్టు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. తక్షణమే డేటా కార్డు మార్చి ఆ మానవునికి చూపించమను. అంతా మంచే జరుగుతుంది. ధన్యోస్మి పితృవర్య. తథాస్తు. చిత్రగుప్త ప్రభు, డేటా కార్డు మార్చుము. ఓహో, ఆ బ్రహ్మం వచ్చి ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టున్నాడు. మంచియే లేదన్న మూర్ఖ మానవ, ఇప్పుడు చూడు. దేవుడా, నా ఫస్ట్ శాలరీ అనాథాశ్రమానికి ఇవ్వగలిగాను. అక్కడ పిల్లల్ని చూసి చాలా జాలేసింది. వాళ్ళకి మంచి జరిగేలా చూడు స్వామి. Stupid. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర చేయకు. వీకెండ్ పార్టీలు ఇవన్నీ కామన్. వారంలో 5 రోజులు మిషన్లా పనిచేస్తాం, కానీ ఒక్కరోజు మనుషుల్లా ఎంజాయ్ చేస్తాం. మనుషుల్లా కాదు, వీధి కుక్కల్లా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి రెచ్చిపోతున్నావు? మా హై సర్కిల్ ఇవన్నీ కామన్. మీ సర్కిల్లో మీరు ఎలాగైనా తగలడండి, అది మీ ఇష్టం. కానీ అందరూ అమ్మాయిలు అలా ఉంటారనుకోకండి. హలో, సాఫ్ట్వేర్ లో ఇది కొత్త కాదు, నీ కొత్త ఏమో. నీతో ఆర్గ్యుమెంట్ వేస్ట్. డోంట్ మేక్ ఇష్యూ. గెట్ ఫ్రమ్ దిస్ ప్లేస్.